హలో ఫ్రెండ్స్, నేను పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. పన్నీర్ నేను చిన్న చిన్న ముక్కలు తీసుకుని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత అదే స్టవ్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులు, కొన్ని ధనియాలు, 3 లవంగాయి, ఇంచు దాల్చిన చెక్క కూడా వేసుకుని మంచిగా దీన్ని అన్నింటినీ ఫ్రై చేసుకున్నానండి. ఈలోపు మిక్సీ జార్లోకి నేను వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను, కానీ ఇవి చల్లారనిచ్చాను. చల్లారనిచ్చిన తర్వాత ఇది కూడా దీనిలో మిక్సీలో జార్లో వేసుకుని మంచిగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అదే ప్యాన్లో ఇంకో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని జీలకర్ర వేసుకున్నానండి, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను. తర్వాత నేను మిక్సీ పట్టుకున్నాను కానీ ఆ గ్రేవీ కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని దానిలో టేస్ట్ సరిపోతున్నంత ఉప్పు, కారం, పసుపు వేసి హాఫ్ గ్లాస్ వాటర్ పోసి మరగనిచ్చానండి. దానిలో నేను పన్నీర్ ముక్కలు కూడా వేసాను. వేసి కొంచెం మంచిగా ఒక 10 to 15 మినిట్స్ ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై అవనిచ్చానండి. తర్వాత కసూరి మేతి అండ్ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నాను.